రాలేదు. అది చనిపోయిన వాళ్ళందరూ ఫోన్లు ఇచ్చిర్రు, మరి మా ఫోన్ రాలేదు. మా ఇంపార్టెంట్స్ అన్ని అందులోనే ఉన్నాయి, బండి పేపర్లతో సహా అన్ని ప్రతి ఒక్కటి అందులోనే ఉన్నాయి సార్. దయచేసి మా ఫోన్ మాకు ఇప్పించండి సార్. కాలు మొత్తం ఇస్తాం పెడతాం. మేము ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు సార్. నా దేవుడు అయ్యిందో. చాలా రోజుల నుంచి మరి నాచారంలోని ఇంత పెద్ద సంఘటన నాచారంలో ఎప్పుడు కూడా జరగలేదు. నిజంగా కూడా నాచారంలోని 7 మంది ఈరోజు కుంభమేళాకి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో భారీ ఒక ప్రమాదానికి గురై చనిపోవడం చాలా బాధాకరం. నిజంగా కూడా చూస్తే డ్రైవర్ రాజు మరి పార్థివ దేహానికి ఇప్పుడే మనం చూడడానికి వచ్చినాము. డ్రైవర్ రాజు అనే వ్యక్తి చాలా నిరుపేద వ్యక్తి, చాలా పేద జీవితంలో ఉంటూ ఇక్కడ శ్రీరామనగర్లో ఉంటా ఉన్నాడు. అట్లాంటి ఒక నిజంగా కూడా ఒక పేద వ్యక్తి ఇలాంటి ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. నిజంగా కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి నిజంగా కూడా ఈ పేద వ్యక్తి ఏదైతే రాజు చనిపోయిండో వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే మిగతా కుటుంబాలకు కూడా నిజంగా కూడా నష్టపరిహారం చెల్లించాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కోట్ల సంఖ్యలో కుంభమేళాకు ప్రజలు తరలి వస్తారని అందరికీ అంటే ముందుగానే ప్రభుత్వాలకు తెలిసి ఉన్నప్పుడు, కేంద్ర అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా తెలిసి ఉన్నప్పుడు దానికి సరైన ఏర్పాట్లు చేయకనే నిజంగా కూడా చాలా వరకు మరి అక్కడ తొక్కిసలాటలో కొంతమంది మరి ప్రతిరోజు కూడా మాకు ఇక్కడ యాక్సిడెంట్లు అయినాక తెలుస్తా ఉంది. మరి తెలుగు రాష్ట్రాల ప్రజల్లే మూడు వెహికల్స్ కి యాక్సిడెంట్ ఒకటే రోజు జరిగినట్టుగా మాకు తెలియవచ్చింది. కాబట్టి నేనేమంటున్నా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని కోరుతా ఉన్నాం. అలాగే మన ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వీరికి ఏదో విధంగా ఆదుకోవాలి వీరి కుటుంబాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.